చిన్నపిల్లలు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ మునక్కాయ ఫ్రై అనేది. అంత సింపుల్ రెసిపీ, కేవలం 10 మినిట్స్ టైం ఉంటే చాలు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. పోపు దినుసులు లైట్‌గా రెడ్డిష్ కలర్‌లో ఉన్నప్పుడు వెల్లుల్లి వేసుకొని రెడ్డిష్ కలర్‌లోకి మార్చుకోవాలి. నేను ఇక్కడ కెమెరా సెట్ చేసేలోపు పోపు దినుసులు అనేటివి మాడిపోయాయి. బట్ ఫ్రై టేస్ట్ అయితే బాగుంది. బట్ మీరైతే అలా మాడగొట్టుకోకండి. లైట్ రెడ్డిష్ కలర్‌లోకి పోపు దినుసులు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన మునక్కాయ ముక్కల్లోకి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మీరు పప్పుల పొడైనా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా అయినా తినేయొచ్చు. బట్ పప్పుల పొడి గానీ లేదా ఈ కొబ్బరి పొడి గానీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ధనియాలు, ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టుకున్నట్టయితే మనకి ఎండు కొబ్బరి అనేది పొడి అనేది రెడీ అవుతుంది. ఈ పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంతే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.